హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నామండి. ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ సేల్కి వచ్చింది. ఇది 107 స్క్వేర్ యార్డ్స్, డైమండ్స్ అండ్ 1950. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇది 2 BHK, చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర అండి. ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సడన్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. అలాగే మనకి కేంద్ర విద్యాలయం స్కూల్ కూడా ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పక్కన ఇంకా చాలా చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇవే కాకుండా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇక మనం కాలేజ్ కనుక చూసుకుంటే గట్కేసర్ టు ఆదిలాబాద్ రూట్ లో అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసిన విషయమే. అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే మనకి పోచర్ ముంపసెస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 19 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. 19 కిలోమీటర్స్ అనగానే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నాడపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ 15-20 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అంతేకాకుండా మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ అయిపోయిందండి. అక్కడ కూడా ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇదైతే సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది, మీకు అంతా తెలుసు అనుకుంటాను. ఇక మనం లోన్ విషయం కనుక చూసుకుంటే మీకు ఇన్కమ్ ఉండి ప్రూఫ్స్ లేకపోయినా కానీ వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేపిస్తారు. ఇదైతే చాలా మంచి అవకాశం అండి. చాలా మంది ఇన్కమ్ ఉండి ప్రూఫ్స్ లేకపోవడం వల్ల హౌసెస్ తీసుకోలేకపోతున్నారు. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో ఆ నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. మీకోసం చాలా తక్కువ బడ్జెట్ లో డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాం కాబట్టి నా కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా చేస్తారు కదా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూద్దాం. హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు చూడండి. చూడండి, ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకు ముందు కూడా 33 ఫీట్ రోడ్ కాబట్టి బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. చూడండి, పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా, అలాగే కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఇదంతా వాష్ ఏరియా, ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తాను పదండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ బోరు సంప్ వచ్చాయి, చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ చాలా స్పేసెస్ వచ్చింది వాష్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వచ్చిందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. మనకి ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు. మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి. మనకి హౌస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. చాలా స్పేసెస్ వచ్చిందండి. 2 BHK చూపిస్తానండి. చూడండి, హాల్ అయితే ఎల్ షేప్ లో వచ్చింది. చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, హాల్ లో ఫాల్సింగ్ డిజైన్ అండి, చాలా గ్రాండ్ చేశారు. చూడండి, ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారండి. మనకి టీవీ పాయింట్ దగ్గర వాల్టేజ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, లైట్స్ ఉడితే చాలా బాగా అనిపిస్తుంది. కింద గ్రానైట్ వచ్చిందండి. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది. ఫ్రిడ్జ్ పాయింట్ దగ్గర వాల్టేజ్ తో డిజైన్ చేశారు. ఇది కిచెన్ అండి. కిచెన్ దగ్గర మనకి పార్టిషన్ తో డిజైన్ చేశారు. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ చిన్నగా మనకి పూజ కోసం సెల్ఫ్ ఇచ్చారు. సపరేట్ గా పూజ రూమ్ రాలేదు, సెల్ఫ్ ఇచ్చారండి. ఇదంతా కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అంత పెద్దగా వచ్చిందండి కిచెన్ అయితే. ఇందులో 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు.
కిచెన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో అయితే మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చారండి. మనం వాష్రూమ్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. చూడండి, ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే డిజైన్ చాలా బాగా చేశారండి. అన్ని రూమ్ లో కూడా ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి వాల్ కి అయితే డిజైన్ చేశారండి వాటర్ టీచర్ తోటి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ట్యాప్స్ అవన్నీ ఆల్రెడీ ఫిట్ చేశారు. మనకి లోపల మాత్రం ఒకటే అటాచ్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు కదా. అలాగే హౌస్ మొత్తం కూడా వుడ్ తో వేసిన విండోస్ ఇచ్చారండి. అలాగే సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూసాం కదా. 107 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి. హాల్ చాలా పెద్దగా వచ్చింది. అలాగే కిచెన్ చూపించాను కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి పార్కింగ్ లో కామన్ ఏరియా, అలాగే స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లేవండి, చాలా స్లోప్ ఉన్నాయి. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. అన్ని కొత్త కొత్త హౌసెస్ అవుతున్నాయి, చూపిస్తానండి. చూడండి, అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకు ఆపోజిట్ లోనే చాలా పెద్ద విల్లా ప్రాజెక్ట్ ఉందండి. చూడండి, చాలా వరకు లివింగ్ ఉంటున్నారు ఇక్కడ. అన్ని కొత్త కొత్త హౌసెస్ కూడా అవుతున్నాయండి. మన ముందు 33 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మనం హౌస్ ప్రైస్ చూసినట్లయితే 48 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. అలాగే గట్కేసర్ మున్సిపాలిటీ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా 80% లోన్ వస్తుంది. అలాగే మీకు ఇన్కమ్ ఉండి ప్రూఫ్స్ లేకపోయినా మేమైతే లోన్ ప్రొవైడ్ చేపిస్తాము. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. ఎందుకంటే వాళ్ళకి చాలా సైట్స్ ఉంటాయి కాబట్టి మీరు వచ్చే ముందు కాల్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తారు. ఇక చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.